ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎఫ్సిఫి 10లో హంటెడ్ టీవీ ఎఫెక్ట్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. హంటెడ్ టీవీ ఎఫెక్ట్ అంటే చూడండి, మనం జనరల్గా హారర్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాం. ఈ షార్ట్ ఫిల్మ్స్లో మనం ఈ ఎఫెక్ట్ని ఏ విధంగా చేయాలి, మరి ముఖ్యంగా కొన్ని హారర్ ఎఫెక్ట్స్ చేయాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ 3D యానిమేషన్ సాఫ్ట్వేర్స్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనకు బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది. సింపుల్గా ఎఫ్సిఫి 10లో ఈ షార్ట్ ఫిల్మ్స్లో మనం హారర్ షార్ట్ ఫిల్మ్స్లో ముఖ్యంగా ఇలాంటి ఎఫెక్ట్స్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం. ఒకసారి ఈ వీడియోను గమనించండి. ఈ వీడియోను గమనించారు కదా, ఈ విధంగా శాంపిల్గా ఎలా చేయాలి అంటే మనం షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఆ రూమ్ యొక్క ఎన్విరాన్మెంట్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని తీసుకున్నాం. ఈ ఇమేజ్ని మనం టైమ్ లైన్లో ఇన్సర్ట్ చేసాం. ఇమేజ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత చూడండి, ఇమేజ్ ఈ విధంగా కానీ లేదా మనం షార్ట్ ఫిల్మ్ తీసే రూమ్ లైటింగ్ ఈ విధంగా ఉన్నా కానీ మనకు హారర్ ఎఫెక్ట్ అనేది రాదు. దీన్ని ఏ విధంగా మనం సెట్ చేద్దాం చూడండి. ఇక్కడ మనం రైట్ సైడ్లో కలర్ ట్యాబ్ మీద క్లిక్ చేసాం. ఇక్కడ మనకి హ్యూ సాచురేషన్ కర్వ్స్ చూపిస్తున్నాయి. ఈ కర్వ్స్లో హ్యూ వర్సెస్ లూమా క్లిక్ చేసాం. చూడండి, ఇక్కడ మనకి ఈ ఎల్లో అనేది డార్క్నెస్ అనేది మనకు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎఫెక్ట్స్ ప్యానెల్ని ఓపెన్ చేస్తే చూడండి, కలర్స్ మీద క్లిక్ చేసి ఈ కలర్ బోర్డ్ అంటే మనం ఇంకొక ఎఫెక్ట్ని చేస్తున్నాం. కలర్ బోర్డ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఈ బ్రైటెస్ట్ పాయింట్ను కూడా మనం డార్క్ చేయాలి. దీన్ని ఏ విధంగా చేయాలంటే మాస్క్ ఆప్షన్ చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేస్తే యాడ్ షేప్ మాస్క్ అని ఓపెన్ అయింది. ఈ యాడ్ షేప్ మాస్క్ని అడ్జస్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఎక్స్పోజర్ని ఇక్కడ తగ్గించాం. డార్క్నెస్ అనేది ఆటోమేటిక్గా డార్క్నెస్ పెరిగింది. అలాగే షాడోస్ని కూడా తగ్గించాం. మిడ్ టోన్స్ని తగ్గించాం. చూడండి, ఇక్కడ మనకి డార్క్నెస్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పాయింట్ ఉంది. ఈ పాయింట్లో న్యూ షేప్ మాస్క్ తీసుకుందాం. కలర్ బోర్డ్ ఎఫెక్ట్ అప్లై చేసి చూడండి, చూడండి మనకి ఒక డార్క్నెస్ అనేది క్రియేట్ అయింది. అలాగే హ్యూ సాచురేషన్ కర్వ్స్ ఓపెన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి హ్యూ వర్సెస్ లూమా క్లిక్ చేసాం. హ్యూ వర్సెస్ సాచురేషన్ క్లిక్ చేసాం. హ్యూ వర్సెస్ లూమాని కూడా డిక్రీజ్ చేసాం వాల్యూని. ఇప్పుడు చూడండి, మనకి ఒక షాడోస్ లైటింగ్ ఎఫెక్ట్గా కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం ఒక ఎఫెక్ట్ని వాడచ్చు, లైటింగ్ ఎఫెక్ట్ని. చూడండి, కలర్ బోర్డ్ అప్లై చేసాం. కలర్ బోర్డ్ ఇక్కడ షేప్ మాస్క్ తీసుకున్నాం. షేప్ మాస్క్ ఒక స్క్వేర్గా మార్చాం.
చూడండి ఇక్కడ మనకు డార్క్నెస్ అనేది చూపిస్తుంది. దీన్ని ఇక్కడ మనం గ్రీన్ వాల్యూని ఇంక్రీజ్ చేసాం. అలాగే ఎక్స్పోజర్ని పెంచాం. చూడండి ఇక్కడ మనకి గ్రీన్ వస్తుంది. అలాగే కలర్ బోర్డ్ అప్లై చేసాం. నెక్స్ట్ ఇంకొక షేప్ మాస్క్ తీసుకున్నాం. దీన్ని ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ పెంచాం. అలాగే ఎక్స్పోజర్ అనేది బ్రైట్నెస్ ఎక్స్పోజర్ అనేది పెంచాం. చూడండి రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ విధంగా మనకి చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ నాయిస్ టీవీ ఎఫెక్ట్ చూడండి, ఇది మనం నెట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఎఫెక్ట్స్ అనేవి కూడా మనము నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నాయిస్ ఎఫెక్ట్ని ఓన్లీ వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ. చూడండి ఈ నాయిస్ ఎఫెక్ట్ని మనం ఇప్పుడు ఈ టీవీ బాక్స్లో మనం సెట్ చేయాలి. అది ఏ విధంగా సెట్ చేయాలో తెలుసుకుందాం. చూడండి ముందుగా దీన్ని సెలెక్ట్ చేసాం. అలాగే ట్రాన్స్ఫార్మ్ షిఫ్ట్ టీని ప్రెస్ చేసాం. చూడండి మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టూల్ యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చింది. దీన్ని ఈ విధంగా టీవీ ప్లేస్లో ఉంచాం. నెక్స్ట్ వచ్చేసి డన్ బటన్ క్లిక్ చేసాం. చూడండి ఇక్కడ మనకి 50% ఉంది. దీన్ని 100% సెలెక్ట్ చేసాం. చూడండి షిఫ్ట్ టీ ప్రెస్ చేసాం. ట్రాన్స్ఫార్మ్ టూల్తో దీన్ని టీవీలో మనం దీన్ని కరెక్ట్గా సెట్ చేయాలి. డన్ బటన్ క్లిక్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి డిజార్ట్ బటన్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మ్ డిజార్ట్ అని చూపిస్తుంది. లేదా ఆప్షన్ డీని క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ వస్తుంది. 100% నుంచి ఇంకా 200% క్లిక్ చేసాం. చూడండి చూడండి ఇక్కడ మనం ఈ కంట్రోల్స్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు. బాటమ్ రైట్ మాన్యువల్గా మనకు ఈజీ అవునప్పుడు చూడండి డన్ బటన్ క్లిక్ చేసాం. కానీ దీన్ని మనం బ్లెండ్ చేయాలి. చూడండి మల్టిప్లై అప్లై చేశాను. ఇంకా మనకి అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంది. డన్ బటన్ని క్లిక్ చేసాం. ఇప్పుడు ఈ విధంగా నాయిస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అలాగే గ్లిచ్ ఎఫెక్ట్ చూడండి, ఈ ఎఫెక్ట్ని మనం మళ్ళీ సెకండ్ టైం చేయాల్సిన చూడండి ఈ ఎఫెక్ట్ని మనం సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేకుండా కాపీ పేస్ట్ చూడండి ఈ క్లిప్ని సెలెక్ట్ చేసాం. ఎడిట్ మెనూలోకి వెళ్ళి కాపీ బటన్ క్లిక్ చేసాం. దీన్ని క్లిక్ చేసాం. సెకండ్ వచ్చేసి పేస్ట్ అట్రిబ్యూట్స్ క్లిక్ చేసాం. చూడండి మనకు ఆప్షన్ వచ్చింది. పేస్ట్ బటన్ని క్లిక్ చేసాం. చూడండి ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అయితే ఈ ఎఫెక్ట్ని మనం ట్రిమ్ చేసి
మధ్య మధ్య ఈ ఎఫెక్ట్ని ట్రిమ్ చేసి గ్యాప్లో వచ్చే విధంగా ట్రిమ్ చేసాం. గ్లిచ్ ఎఫెక్ట్ అనమాట, బ్యాడ్ టీవీ నాయిస్ ఎఫెక్ట్. ఇది మనకు యూట్యూబ్లో కానీ నెట్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు బ్యాడ్ టీవీ నాయిస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది మనం ఫోటోషాప్లో కానీ క్రాప్ చేసుకోవచ్చు, లేదా నెట్ నుంచి మనం ఇమేజెస్ తీసుకోవచ్చు. ఈ ఇమేజ్ని మనం తీసుకున్నాం. చూడండి, ట్రాన్స్ఫార్మ్ టూల్, స్కేల్ చేసాం. చూడండి, 200%. నెక్స్ట్ వచ్చేసి డిజార్ట్, ఆప్షన్ డి. ఈ డిజార్ట్ ఆప్షన్ ద్వారా దీన్ని కరెక్ట్గా డన్ బటన్ని ప్రెస్ చేసాం. ఫిట్ ఇమేజ్ చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనకి టీవీలో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ప్యానెల్లో బ్యాడ్ టీవీ ఎఫెక్ట్ అని టైప్ చేయండి. ఆల్ వీడియో సెలెక్ట్ చేయండి. చూడండి, మనకు బ్యాడ్ టీవీ అనే ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ మనం అప్లై చేసాం. చూడండి, బ్యాడ్ టీవీ ఎఫెక్ట్ అప్లై చేసాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనం ఆడియో, దీన్ని చూడండి, ఆల్రెడీ ఈ టీవీ నాయిస్ ఎఫెక్ట్ ఆడియో ఉంది. ఇక్కడ మనం ఆడియో మాత్రమే సెలెక్ట్ చేశాను. ఈ బ్యాడ్ టీవీ నాయిస్ ఎఫెక్ట్ని సౌండ్ ఎక్కువగా ఉంది, ఈ ఆడియో లెవెల్ అనేది డిక్రీజ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మ్యూజిక్ ఆప్షన్ ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి స్కారీ డ్రోన్ డార్క్ అండ్ స్కారీ సౌండ్ ఎఫెక్ట్స్లో ఉంటుంది డిఫాల్ట్గా. ఈ ఎఫెక్ట్ మనం తీసుకున్నాం. చూడండి, దీన్ని టైమ్ లైన్లో ఇన్సర్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రయింగ్ ఉమెన్. చూడండి, ఇది నెట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక సౌండ్ ఎఫెక్ట్ని. ఈ సౌండ్ ఎఫెక్ట్ని ఇన్సర్ట్ చేసాం. చూడండి ఏ విధంగా
ఈ విధంగా మనం హర్రర్ మూవీ ఎఫెక్ట్స్ అనేది FCP 10లో చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ లెసన్లో మనం FCP 10లో హర్రర్ మూవీ ఎఫెక్ట్స్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందు లెసన్లో ఇంకా కొత్త ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం.